2019 ఎన్నికల్లో టీడీపీని కూకటి వేళ్లతో పెకలించడమే తమ లక్ష్యమన్నారు డిఎల్ రవీంద్రారెడ్డి. టీడీపీ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతోందన్నారు. అవినీతి రహిత పాలన అందిస్తామంటున్న జగన్కు అన్ని విధాలుగా సహకారం అందిస్తామన్నారు డిఎల్. అవినాష్ రెడ్డి, రఘురామిరెడ్డి సహా వైసీపీ తరపున పోటీ చేస్తోన్న వాళ్లకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. బోర్ వేసుకొని ఒక విద్యుత్ శక్తి కనెక్షన్ కావాలంటే నువ్వు ఇంత ఇస్తే గానీ మేము కనెక్షన్ ఇవ్వమనే దుస్థితి వచ్చింది. ఈ విచ్చలబిడి అవినీతి పోవాలా అనే దాంట్లో నేను జగన్ గారితో కూడా చెప్పాను. ఆయన ఎక్కడికి పోయినా ఒకటే చెప్తున్నాడు, అవినీతి రహిత పాలన అందిస్తామని. అదొక్కటి చాలు. నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు ఆయనకు జేజేలు పలకచ్చు, 30 సంవత్సరాల అధికారంలో పెట్టచ్చు. ఖచ్చితంగా ఈ అవినీతి రహిత సమాజాన్ని స్థాపించగలుగుతాడని ఆశిస్తూ జగన్మోహన్ రెడ్డికి మేము ఖచ్చితంగా అందరం అండగా ఉంటామని తెలియజేస్తూ, ఇవాళ రఘురామిరెడ్డి గారికి కానీ అవినాష్ రెడ్డి గారికి కానీ మీరు ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని, సాలిడారిటీగా మీ అందరూ మనమందరము కలిసినము అనేదాన్ని సాలిడారిటీగా మైదుకూరులో ఒక 10 రోజుల్లో ఖరీబిన్ నభూతో నవభవిష్యత్తులా అని ఒక మంచి పబ్లిక్ మీటింగ్ పెడతాము. అప్పుడు మీ అందరికీ సమాచారం పంపిస్తాం. మీరందరూ వస్తే ఆయన సందేశం కూడా మీరు వినవచ్చు. అందరికీ నమస్కారం.